పేరు రవికేలో. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ నుంచి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మేము 150 కిలోమీటర్లు అంటే హనంకొండ నుంచి హైదరాబాద్ దాకా ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ చేసినాము. 3 రోజులు మేము నడుస్తూ పాదయాత్ర కింద హైదరాబాద్ వెళ్తాము. మా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, ఏదైతే 12వ వేతన సవరణ మా వేజ్ రివిజన్ కింద ఐబీఏ ఏం చెప్పిందంటే, మీకు 5 రోజుల పని దినాలు ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్లో రాసుకున్నాము. కానీ ఇప్పటికీ 2022 నుంచి ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడడం కానీ 5 రోజుల పని దినాలు అమలు చేయడం కానీ చేయలేదు. అందులో భాగంగా 5 రోజుల పని దినాలను డిమాండ్ చేస్తూ, దానికి సపోర్ట్ చేస్తూ మేము కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, భువనగిరి, సూర్యాపేట, కరీంనగర్ మొత్తం ఉమ్మడి పాత జిల్లాలన్నిటి నుంచి మొత్తం 110 బ్రాంచుల నుంచి 70 మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. మాకు సపోర్ట్ చేయడానికి వేరే బ్యాంకుల నుంచి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, ఈవెన్ ఐబాక్ లీడర్షిప్, తర్వాత యూఏబీ లీడర్షిప్ అందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి మాకు పొద్దున ఇనాగ్రేషన్ చేయడానికి కూడా వచ్చారు. దగ్గర 150 మంది మా ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేశారు పొద్దున. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 5 రోజుల పని దినాలు ఏదైతే వేరే ఇప్పుడు ఎల్ఐసి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సిడ్బీ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, చాలా ఆర్గనైజేషన్ ఏంటంటే ఆల్రెడీ 5 రోజుల పని దినాలని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసినాయి. మేము కొత్తదేం అడగట్లేదు. ఏదైతే ఆల్రెడీ జాయింట్ నోట్లో ఏదైతే వేతన సవరణ దాంట్లో రాసుకున్నామో దాన్నే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము. మాకు 5 రోజుల పని దినాలు కావాలని చెప్పేసి. ఇందులో భాగంగానే మేము ఈరోజు కాలినడకన పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ వరకు మా ఈ 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తూ వెళ్తున్నాము. సో మధ్యలో మా వేరే బ్యాంకు వాళ్ళు మిత్రులు కూడా వాళ్ళందరూ మధ్యలో సపోర్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. మేము ఈరోజు స్టార్ట్ చేసాము, హైదరాబాద్లో ఎల్లుండి ఎండ్ చేస్తాము. సో మేము ఎండ్ దగ్గర ఒక 500 మందితోటి మా ప్రోగ్రామ్ని ముగింపు చేయాలని అనుకుంటున్నాను. నా పేరు విక్రమ్ రాజ్. నేను హనంకొండ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మాకు 2015లో ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ మా బ్యాంకులకు మరియు సెంట్రల్ గవర్నమెంట్కు మధ్యలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థనే మా వేతన సవరణలు మరియు మా పని దినాలన్నింటినీ నిర్ణయిస్తుంది. 2015లోనే మీకు 5 రోజుల పని దినాలు ఇస్తామని చెప్పి మాతో అగ్రిమెంట్ చేసుకుంది. అప్పుడు ఓన్లీ 2వ శనివారం మరియు 4వ శనివారం మాత్రమే ఇచ్చింది. దాని తర్వాత 2022లో జరిగిన వేతన సవరణలో మా బ్యాంకుల తరఫున మరియు గవర్నమెంట్ తరఫున మధ్యవర్తిగా ఉన్న ఐబీఏ మాకు మీ 2022 నవంబర్ నుంచి రాబో 90 రోజులలో మీకు 5 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు దానికి కల్పించకపోగా ఎటువంటి దాని మీద ప్రోగ్రెస్ లేదు. దాంట్లో భాగంగా మేము మొన్న ఆగస్టు 12వ తారీఖు యూఎఫ్బియు తరఫున, అంటే అన్ని బ్యాంకులు, ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకు సంస్థల తరఫున మేము ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అంటే 5:30 తర్వాత 1 గంట సేపు ప్రతి డిస్ట్రిక్ట్ సెంటర్లో, ఇండియాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ సెంటర్లో, మేజర్ టౌన్స్లో ప్రొటెస్ట్ చేశాము. దానికి సంఘీభావంగా మా తరఫున కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనంకొండ మరియు వరంగల్ రీజన్స్ తరఫున మేము హనంకొండ నుంచి హైదరాబాద్ వరకు మహాపాదయాత్రను తలపెట్టాము. ఏ సంస్థ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ 150 కిలోమీటర్ల పాదయాత్రను తలపెట్టలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇండియాలోనే కాదు, మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా 150 కిలోమీటర్ల పాదయాత్ర ఏ సంస్థ చేపట్టలేదు. అది కూడా ఒకటి నినాదంతో. ఆ నినాదం ఏమిటి? బ్యాంకింగ్, 5 రోజుల బ్యాంకింగ్. ఈ 5 రోజుల బ్యాంకింగ్ ఇచ్చే వరకు మా పాదయాత్రలు, మా సంఘీభావ యాత్రలు, మా ర్యాలీలు, మా ప్రొటెస్టులు అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తున్నాము. సపోర్టివ్ లేరు. కొంచెం సైడ్ కూడా వేయండి, అదేం కాదు.